హాయ్ గైస్. జనరల్గా మనకి ఇంటర్వ్యూస్లో థియరిటికల్ క్వశ్చన్సే కాకుండా అప్పుడప్పుడు కోడింగ్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతుంటారు. సో అందులో వచ్చే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ వెదర్ ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ ప్యాలిండ్రోమ్ ఆర్ నాట్. సో ఈ ప్రాబ్లం అనేది మనం ఎలా సాల్వ్ చేయాలి అండ్ దానికి ఎలాంటి కోడ్ రాసి మనం అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చేయాలి ఈ వీడియోలో చూద్దాం. సో మనం కోడింగ్ స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ప్యాలిండ్రోమ్? సో జనరల్గా మనకు తెలుగులో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వికట కవి అని. సో అంటే మనం దాన్ని రివర్స్ చేసినా కూడా మనకు సేమ్ వర్డ్ వస్తుంది అనమాట. సో దాన్నే ప్యాలిండ్రోమ్ అంటారు. ఇంగ్లీష్లో తీసుకుంటే మేడం అనే వర్డ్ ఉంది. సో దీన్ని మనం రివర్స్ చేసినా కూడా MADAM అని వస్తుంది. సేమ్ ఇక్కడ వావ్. సో మనం దీన్ని రివర్స్ చేసినా కూడా వావ్ అనే వస్తుంది. సో ఇలాంటి వర్డ్స్ని మనం ప్యాలిండ్రోమ్ అంటారనమాట. అంటే ఏదైతే వర్డ్ ఉంటుందో దాన్ని మనం రివర్స్ చేసినా కూడా సేమ్ వర్డే వస్తే దాన్నే ప్యాలిండ్రోమ్ అంటారు. సో ఈ ప్యాలిండ్రోమా కాదా, మనం ఒక వర్డ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేయడానికంటే ముందు ఇంకొకటి, మనకి ఇక్కడ మేడం అని ఉంది. ఒకవేళ ఇది క్యాపిటల్ M అయితే దీన్ని రివర్స్ చేసినప్పుడు మనకు స్మాల్ ఎంతో స్టార్ట్ అవుతుంది. సో అలాంటి సినారియోస్లో మనం కంపేర్ చేసినా కూడా ఫాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అది మనకు క్యాపిటల్ అయినా స్మాల్ అయినా వర్క్ అయ్యేలాగా మనం కోడ్ రాద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇన్పుట్ తీసుకుందాం. స్ట్రింగ్ str ఈక్వల్స్ టు, సో మేడం అనే ఎగ్జాంపులే తీసుకుందాం. సో ఇప్పుడు ఈ మేడం అనే ఎగ్జాంపుల్ మనం రివర్స్ చేస్తే స్మాల్ ఎంతో స్టార్ట్ అవుతుంది అండ్ జావాలో కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం దీన్ని రివర్స్ చేసి కంపేర్ చేస్తే ఫాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే, మనకి ఏదైతే ఇన్పుట్ వస్తుందో ఆ స్ట్రింగ్ని మనం లోయర్ కేస్ కానీ అప్పర్ కేస్ కానీ కన్వర్ట్ చేసుకోవాలి. సో నేను ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటాను, ఇన్పుట్ ఈక్వల్స్ టు str డాట్ టు లోయర్ కేస్. మనకు జావాలో స్ట్రింగ్స్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అప్పర్ కేస్కైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, లోయర్ కేస్కైనా కన్వర్ట్ చేయొచ్చు. అది మన కన్వీనియంట్ అనమాట. సో ఈ సొల్యూషన్స్లో నేను లోయర్ కేస్ కన్వర్ట్ చేస్తున్నాను. str లోయర్ కేస్ అంటే ఇప్పుడు మనకి ఇన్పుట్లో మేడం అనే స్ట్రింగే ఉంటుంది, బట్ అది లోయర్ కేస్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకేంటి, ఈ పర్టికులర్ దీన్ని మనం తీసుకొని రివర్స్ చేయాలి. బట్ స్ట్రింగ్లో మనకు రివర్స్ అనే మెథడ్ లేదు. సో ఇప్పుడు ఎలా అంటే, ఆల్రెడీ నేను స్ట్రింగ్ని ఎలా రివర్స్ చేయాలో ఒక వీడియో చేశాను. ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. కావాలంటే మీరు ఆ వీడియో చూడొచ్చు. లేదంటే ఈ వీడియోలో నేను అగైన్ అదే స్ట్రింగ్ రివర్స్ చేసి దాన్ని ఎలా కంపేర్ చేస్తారో చూస్తాం. స్ట్రింగ్ బఫర్, ఎందుకంటే మనకు స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి దాంట్లో మనకు రివర్స్ మెథడ్ లేదు. అందుకే ఈ ఇన్పుట్ అనే దాన్ని మనం స్ట్రింగ్ బఫర్ కన్వర్ట్ చేసి తర్వాత దాన్ని స్ట్రింగ్ కన్వర్ట్ చేసి కంపేర్ చేస్తాం. ఒక న్యూ స్ట్రింగ్ బఫర్ క్రియేట్ చేస్తాం, అది వచ్చేసి ఇన్పుట్తోనే కన్వర్ట్ చేస్తాం అనమాట. మనకి ఇక్కడ ఏదైతే మేడం అనేది ఉందో ఆ పర్టికులర్ స్ట్రింగ్తోనే స్ట్రింగ్ బఫర్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎస్బి డాట్ రివర్స్ ఈ మెథడ్ క్రియేట్ చేస్తే ఈ ఎస్బి అనేది రివర్స్ అవుతుంది. సో ఇందులో మనకు మేడం ఉంది కాబట్టి అది రివర్స్ అయ్యి మళ్ళీ మేడం అని వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకొక కొత్త అవుట్పుట్ స్ట్రింగ్ అనేది క్రియేట్ చేస్తాను. అవుట్పుట్ ఈక్వల్స్ టు ఎస్పి డాట్ టు స్ట్రింగ్, ఎందుకంటే అది స్ట్రింగ్ బఫర్లో ఉంది. మనం ఇన్పుట్తో కంపేర్ చేయాలనుకుంటే డేటా టైప్స్ డిఫరెంట్ అవుతాయి కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనకు స్ట్రింగ్ అనేది కంపేర్ చేసేటప్పుడు స్ట్రింగ్ బఫర్తో కంపేర్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. అందుకే మనం ఒక కొత్త స్ట్రింగ్ క్రియేట్ చేసి ఈ ఇన్పుట్ని ఈ అవుట్పుట్తో కంపేర్ చేస్తాం అనమాట. సో ఎలా కంపేర్ చేస్తాం, మనకు స్ట్రింగ్లో ఆల్రెడీ ఒక మెథడ్ ఉంది, ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేసుకొని మనం కంపేర్ చేయొచ్చు స్ట్రింగ్స్ని. ఇఫ్ ఇన్పుట్ డాట్ ఈక్వల్స్ అనే మెథడ్ యూజ్ చేసుకొని ఇక్కడ దేంతో కంపేర్ చేస్తాం, అవుట్పుట్. మనం రివర్స్ చేయడానికంటే ముందు ఇన్పుట్లో ఒక స్ట్రింగ్ ఉంది, రివర్స్ చేసిన స్ట్రింగ్ వచ్చేసి అవుట్పుట్లో ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఇఫ్ ఈ రెండు ట్రూ అయితే ప్రింట్ చేస్తున్నాం ఏమని, గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఏ ప్యాలిండ్రోమ్. ఒకవేళ మనకి ఇది ఇచ్చిన స్ట్రింగ్ ప్యాలిండ్రోమ్ అవ్వకోకుంటే ఎల్స్ సిస్అవుట్ గివెన్ స్ట్రింగ్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్. సో ఇక్కడ కంపేర్ చేస్తున్నాం, ఇన్పుట్ని అవుట్పుట్తో కంపేర్ చేసి ఆ రెండు ఈక్వల్ అవుతే గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఏ ప్యాలిండ్రోమ్. ఒకవేళ రెండు అవ్వకపోతే గివెన్ స్ట్రింగ్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం.
సో గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఎ ప్యాలిండ్రోమ్. ఎందుకంటే మనం మేడం అని ఇచ్చాం కాబట్టి అది రివర్స్ అయినా కూడా ప్యాలిండ్రోమే వస్తుంది. ఒకవేళ మనం ఇంకా వేరే ఏదైనా ప్యాలిండ్రోమ్ అవ్వనిది ఇద్దాం. జావా అనేది ప్యాలిండ్రోమ్, ఎందుకంటే మనం రివర్స్ చేస్తే సేమ్ వర్డ్ రాదు కాబట్టి దీన్ని మనం రన్ చేద్దాం. గివెన్ స్ట్రింగ్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్, ఎందుకంటే దీన్ని రివర్స్ చేసినప్పుడు ఏవి ఏజే అని వస్తుంది. కావాలంటే మనం ఇన్పుట్ ఏది అవుట్పుట్ ఏది అనేది మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. సిస్ అవుట్ ఇన్పుట్ ప్రింట్ చేద్దాం, అలాగే సిస్ అవుట్ అవుట్పుట్. సో ఇక్కడ ఇన్పుట్ కావాలనుకుంటే ఇన్పుట్ ఏంటి అనేది మనం కనిపించేలాగా ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాయొచ్చు. అవుట్పుట్. సో అవుట్పుట్ కరెక్టా కాదా అని చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇన్పుట్ కన్సోల్ పైకి లాగితే ఇన్పుట్ జావా, బట్ దాన్ని రివర్స్ చేసినప్పుడు ఏవిఏజే. సో కాబట్టి మనకి ఇది కాదు. అదే ఇందాక మనం మేడం అని ఇచ్చినప్పుడు చూద్దాం, ఇక్కడ క్యాపిటల్ అని ఉన్నది ఎలా స్మాల్ కన్వర్ట్ అయిందో కూడా చూడొచ్చు. మనం ఇక్కడ లోయర్ కేస్ కన్వర్ట్ చేసాం కాబట్టి మేడం అనేది స్మాల్ మేడం వచ్చింది, రివర్స్ చేసినా కూడా మేడమే వచ్చింది అనమాట. సో ఇలా మనకు ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ మనకు స్ట్రింగ్స్ మీదే ప్యాలిండ్రోమ్ అనమాట. అండ్ విత్ ఇన్ 5-6 లైన్స్లో మనం ప్యాలిండ్రోమా కాదా అనేది ఒక స్ట్రింగ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ స్టెప్స్ ఫాలో చేసి. సో ఆన్ అండ్ ఓవరాల్ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసాము. సో ప్యాలిండ్రోమా కాదా ఒక స్ట్రింగ్ అని మనం ఎలా తెలుసుకోవాలంటే, మనకి ఇచ్చినటువంటి స్ట్రింగ్ని లోయర్ కేస్ కన్వర్ట్ చేసుకొని ఆ పర్టికులర్ లోయర్ కేస్లో ఉన్న ఆ స్ట్రింగ్ని స్ట్రింగ్ బఫర్ కన్వర్ట్ చేసుకొని ఆ స్ట్రింగ్ని రివర్స్ చేస్తాం. రివర్స్ అయిన స్ట్రింగ్ని స్ట్రింగ్ బఫర్ని మనం అవుట్పుట్ లాగా ఒక స్ట్రింగ్కి కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్పుట్ రివర్స్ అయిన అవుట్పుట్ ఈ రెండింటిని కంపేర్ చేసి ఆ రెండు ఈక్వల్ అయితే గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఎ ప్యాలిండ్రోమ్ అని చెప్తాం. ఒకవేళ ఆ రెండు ఈక్వల్ అవ్వకపోతే గివెన్ స్ట్రింగ్ నాట్ ఎ ప్యాలిండ్రోమ్ అని చెప్తాం అనమాట. సో దట్స్ ఇట్. దీంతో మనకు అది ప్యాలిండ్రోమా కాదనేది తెలిసిపోతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇలాంటి ఇంకా జావా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ కాన్సెప్ట్ కానీ కావాలంటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.